హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, బోంజూర్. మీకండి ఆఫ్రికన్స్ ఏం ఫుడ్ తీసుకుంటారో చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇది వచ్చేసి అంబాలా అండి. దీన్ని అంబాలా అని పిలుస్తారు ఇక్కడ. ఈ రకం వచ్చేసి చామదుంప ఉంటుంది కదండి, సేమ్ దాని జాతికి చెందిందే. కాకపోతే ఇది సైజు వచ్చి చాలా పెద్ద సైజు ఉంటుంది అన్నమాట. ఈ దాన్ని వీళ్ళు పొట్టు తీసేసుకొని ఉడకబెట్టుకొని కర్రీ, నుర్చూర్ అంటారు వీళ్ళు కూరని, వీళ్ళ భాషలో నుర్చూర్ అంటారు అనమాట. అది పక్కకు పెట్టుకొని దాన్ని తింటారనమాట. ఇక్కడ ఎక్కువ ఆఫ్రికన్స్ ఏంటంటే ఈ కరపెండలాన్ని తోటలు బాగా పెట్టుకొని సంవత్సరానికి సరిపడా అంతా జమ చేసుకొని వీటిని నిల్వ పెట్టుకుంటారు అన్నట్టు. వీటిని నిల్వ పెట్టుకొని ఇది కరపెండలం అండి మనమైతే అంటాము. వీళ్ళైతే అండి ఇక్కడ కసావా అంటారు. వీళ్ళు సాయంత్రం వేళలో అయితే అండి ఇలా రోడ్ల పైన పెట్టుకొని ఇక్కడ 500 షిఫా అని అమ్ముతూ ఉంటారు. దీన్ని వీళ్ళు ఇది ఇప్పుడు పచ్చిదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే వాటర్లో ఉడకబెట్టుకొని సాల్ట్ వేసుకొని కర్రీ ఏదైనా ఉంటే ముక్కల కింద కట్ చేసుకొని తింటారు. వీళ్ళకి ఇంకా దాంతో చాలా రకాలు చేసుకుంటారు అన్నట్టు ఫుడ్ కరపెండలంతో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా దీని పొట్ట అంతా చెక్కేసేసి వీళ్ళు నీళ్ళల్లో పెడతారంట 3 days. నీళ్ళల్లో 3 days పెట్టినాక వీటిని మళ్ళీ తీసి ఎండకైతే పెడతారంట ఫ్రెండ్స్. వీటితోనే 2-3 రకాలు చేసుకుంటారు అన్నట్టు. ఒకటి ఫుఫు అని చేస్తారు, ఒకటి మన్యాక్ అని చేస్తారు. దీన్ని ఇలా నీళ్ళల్లో 3 days ముక్కల కింద కట్ చేసుకొని నానబెడతారంట. నానబెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ ఎండలో ఒక 4-5 days ఎండకైతే వేయాలంట ఫ్రెండ్స్. Comment ici quoi? Ici, ça c'est le foufou. Foufou, hein? Tel que vous le voyez, le foufou. Le foufou pour être comme ça là. Parler gros sound beaucoup. C'est-à-dire tel que vous le voyez, le foufou là. Pour être comme ça là, le foufou. C'est-à-dire c'est le tubercule. Le tubercule qu'on plante, c'est-à-dire tu vas le désucer. Tu enlèves des tubercules là où tu l'avais planté. Tu vas le pulser. Le pulser veut dire comment enlever la peau là. Après, mettez dans l'eau. Vous mettez dans l'eau, ça fait 3 jours. 3 jours dans l'eau, vous enlevez dans l'eau. Après, vous coupez ça tel que vous le voyez là. Vous le coupez, après, vous mettez au soleil. Au moins pendant 4 à 5 jours. Lorsque ça va sécher... 5 jours rester soleil? 5 jours ou 4 jours. Restez soleil. Après... couper petit, après amener machine, craser. Après, ça devient maintenant en poudre. En poudre, après maintenant, pour le préparer, pour manger, vous allez mettre maintenant de l'eau chaude. Bouillir de l'eau. Après, vous allez voir la quantité de l'eau et la quantité de foufou que vous allez préparer. Après, vous allez commencer maintenant à malaxer le foufou. Voilà. Donc, c'est ça qu'on appelle le foufou. Donc, pour que ça soit comme ça, les foufou, ce sont des tubercules qu'on fait ça. Ok. Ici, manger chicken, hein? Combination. Ouais. Tu peux manger avec n'importe quelle nourriture. Poisson, poulet, tout, riz, ou pas, haricots, petits pois. Encore ici, riz manger? Oui, même riz manger. Ici, non, riz, na. Ici, encore chicken, comme ça, manger, na. One personne aussi manger avec riz. ఓకే. తను ఏం చెప్పాడంటే అండి, ఇది వచ్చేసేసి క్యూర్ బిల్. 3 రోజులు నీళ్ళల్లో పెట్టేసి తీసి ఎండలో 3-4 రోజులు పెట్టాలంట ఫ్రెండ్స్. అప్పుడు అది బాగా ఎండిపోద్దంట. ఎండిపోయిన తర్వాత దాన్ని గిర్నికి ఆడిస్తారంట వాళ్ళు. ఆడిచ్చేసి తర్వాత దాన్ని అయితే 2-3 రకాలుగా వాడుకుంటారు. ఫుఫు చేసుకుంటారు, మన్యాక్ అని చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నారా విలుపట్టే వాళ్ళంతా? ఆ ఎండబెట్టిందే ఇంకో ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తారు. ముక్కలు చేసిన తర్వాత ఇది గిర్నికి వేస్తారు అక్కడ. ఓకేనా? అరిగేనే తో ఇసి కోమో యూ స్పీక్ కోమో ఇసి అరేంజ్ స్పీక్ ఏసవా నో లబ గ్రైండే కొంబే లార్జో grande combia largo క్రాసే combia largo. ఇది 1 కిలో పడితే 200 షిఫా అంట అండి ఇక్కడ. ఇదన్నమాట గిర్ని. ఇదండి వీళ్ళు తీసుకునే ఫుడ్.
ఇక్కడ ఇందులో వేసేసి పడతాడు ఇక్కడ జుజు అని ఇందులోకి వెళ్ళిపోయి పౌడర్ అరేంజే అరేంజే మెంతున్నా అరేంజే మెంతి ఇలా వేస్తున్నాడు తను. స్టార్టా స్టార్ట్ ఇలా వేసాడు తను. ఓకే అప్పుడే తిని మూడు ఓకే మెర్సీ మెర్సీ ఇలా వచ్చేది ఇలా పౌడర్ వస్తుంది ఇలా పౌడర్ వస్తుందండి ఇలా ఇలా వచ్చిన పౌడర్ని వీళ్ళు కుక్కు చేస్తారన్నమాట.